వేళ తీవ్రమైనటువంటి దుర్భిక్షాన్ని ఎదుర్కొనేటటువంటి ఎల్నినో అని చెప్పి ఇవాళ శాస్త్రవేత్తలంతా చెప్తున్నారు. అలాగే ప్రభుత్వాలు కూడా పంటలన్నీ ఎండిపోయి ప్రజలందరూ కూడా పనులు లేక వ్యవసాయ కూలీలు తినటానికి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి దీనికి కారణం ఈ ప్రకృతి విలయానికి మెయిన్ కారణం మనమే ప్రజలు ముఖ్యంగా. దీని మీద మరి ముఖ్యంగా ఇవాళ గ్రీవెన్సల్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇంతవరకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు, యుఎన్ఈపీ వాళ్ళు ఇలాగా ముఖ్యంగా గ్రీన్ క్లైమేట్ ఫండ్ అని చెప్పి కొన్ని వేల కోట్ల రూపాయలు మరి యుఎన్ఈపీ మనకి ఇస్తుంది. ఏంటంటే పర్యావరణ పరిరక్షణ చేయమని చెప్పి. అలాగే ముఖ్యంగా పర్యావరణంలో మరి కార్బన్ న్యూట్రాలిటీ కోసం, అలాగే హాస్టైల్ వర్క్ ఆన్ ఎన్విరాన్మెంట్ కోసం, ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ ఆపడానికి మరి మ్యాంగ్రూవ్స్ని పెంచాలని, చెట్లు పెంచాలని చెప్పి ఈ ప్రపంచం అంతా కూడా పెద్ద పెద్ద సైంటిస్టులు నాసా దగ్గర నుంచి అందరూ కూడా వార్నింగ్ చేస్తున్నారు. 1950 కల్లా ఇదంతా కూడా ఎడారి అయిపోతుందని చెప్పి. అయినా కూడా పట్టనటువంటి మన ముఖ్యంగా అగ్రికల్చర్ సంబంధించిన వాళ్ళు, ఫారెస్ట్ సంబంధించిన వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు, ప్రజాప్రతినిధులు వీళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ పేరుతో కోట్లాది రూపాయలు అవినీతి అక్రమాలు చేస్తున్నారు. దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ గ్రీన్ క్లైమేట్ విజిల్ బ్లోయర్స్ ఆర్గనైజేషన్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ఇది. ఇందులో ఏంటంటే ముఖ్యంగా విజిల్ బ్లోయర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 2011 దీని ప్రకారం సిఎస్ఆర్ ఫండ్స్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి మరి వాళ్ళని, డిపార్ట్మెంట్ వాళ్ళని, అలాగే ప్రజాప్రతినిధులు ప్రకృతిని విలయతాండం చేయిస్తూ అడవులన్నిటి కూడా నరికేస్తూ ఇవాళ ప్రజలకి ఒక బీభత్సమైనటువంటి విలయాన్ని సృష్టించినటువంటి వారి మీద కూడా మరి చట్ట ప్రకారం చర్యలు తీసుకునేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీకు తెచ్చినటువంటి చట్టం. దీన్ని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. మిస్యూజ్ చేయమని నేను చెప్పను, కానీ దీని మీద మీరు కంప్లైంట్స్ ఏమైనా ఉంటే కూడా పంపించుకోవచ్చు ప్రజలందరూ కూడా. ఎందుకంటే మా ఊర్లో ఇలా మడాడువులు నరికేస్తున్నారండి దౌర్జన్యంగాను, దానికి అగ్రికల్చర్ పర్మిషన్ లేవు, దానికి ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ లేవు, దాంట్లో ఎవరు కలెక్టర్ పర్మిషన్ లేవు, మరి దౌర్జన్యంగా రైలు చెరువులు చేసేసుకుంటున్నారని చెప్పి ఎవరైనా కంప్లైంట్ చేయదలుచుకుంటే ఈ కంప్లైంట్ అడ్రస్ అన్నీ నేను ఇస్తాను, తప్పకుండా నా దగ్గర రావాల్సింది కోరుతాను. అలాగే ఇప్పుడు ముఖ్యంగా ఈవేళ వచ్చినటువంటి కారణం ఏంటంటే ఐపోలవరంలో మరి ముఖ్యంగా 200 ఎకరాలు మడ అడవుల్ని నరికేసి చేపల చెరువులు చేసేసుకుంటున్నారు వాళ్ళు. దాని మీద ఈవేళ బీజీఆర్ఎస్లో కలెక్టర్ గారు కంప్లైంట్ ఇచ్చాం. దానికి అగ్రికల్చర్ పర్మిషన్ లేవు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేవు. అవన్నీ కూడా మరి తక్షణం ఆపాలని చెప్పి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరటం జరిగింది. అది టీ పట్టా భూములవి, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి భూములు అవి. అలాగే ఇక్కడ పొలగుత్తం మండలంలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే సుమారు కృష్ణా జిల్లా వరకు ఉన్నటువంటి సముద్రం వరకు ఉన్నటువంటి అన్ని మడ అడవులను కూడా సుమారు మరి ఈవేళ మరి చెప్పడం జరుగుతుంది. మరి సీ కోస్ట్లో ఉన్నటువంటి మడ అడవులను కూడా అన్నిటిని కూడా ధ్వంసం చేసేసి రైలు చెరువులు తవ్వుకోవడానికి ఈ నెక్సెస్ బిట్వీన్ పొలిటీషియన్స్ అండ్ అఫీషియల్స్. ఇది తప్పకుండా మేము ఈ విజిల్ బ్లోయర్స్ యాక్ట్ ద్వారా చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ చర్యలు కూడా వెనకాడమని, వారి మీద చట్టపరంగా మరి కేసులు పెడతామని మీ ద్వారా తెలియజేస్తాం.